హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో ఇప్పుడైతే జకోపానీలో స్కీయింగ్కి అయితే వెళ్తున్నాము. సో అది ఎక్కడ ఉంది, ఎంట్రీ టికెట్ ప్రైస్ ఎంత ఉంటుంది, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే, నా పేరు దీప్తి అండ్ మన ఛానల్లో మీరు ఫుడ్, ట్రావెల్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అయితే చూడొచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసాము ఈ స్కీయింగ్ కి స్లాట్ బుక్ చేయమని. యాక్చువల్గా మేము 2 ఫ్యామిలీస్ వెళ్ళాం కదా, సో అందరికీ స్కీయింగ్ అడిగాము. కానీ అక్కడ స్లాట్ అయితే అందరికీ అవైలబుల్గా లేదు, ఓన్లీ కిడ్స్ వరకే అవైలబుల్గా ఉందని చెప్పారు. సో మనం కిడ్స్ కోసమే కదా తీసుకెళ్ళింది, సో వాళ్ళన్నా ఎంజాయ్ చేయనిద్దామని చెప్పేసి సో అందుకే కిడ్స్ వరకు అయితే స్లాట్ బుక్ చేసుకున్నాము. పేమెంట్ కూడా ఆన్లైన్లోనే పే చేసేసాము. సో ఇక్కడ మీకు అడ్రస్, వెబ్సైట్ డీటెయిల్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మేము స్లాట్ బుక్ చేసుకుంది స్కీయింగ్ కి అండ్ మాకు ఇన్స్ట్రక్టర్ కోసమే అనమాట. కానీ ఇక్కడ మనకి ఆ స్కీయింగ్ కి మెటీరియల్స్ కావాలి కదా, సో మళ్ళీ దానికోసము పర్చేజ్ చేయాలి. అండ్ స్కీయింగ్ కి పైకి వెళ్ళాలంటే పాస్ ఉండాలి, సో దానికి కూడా పర్చేజ్ చేసాము అక్కడ మళ్ళీ ఎక్స్ట్రా. కొంచెం ఎక్స్పెన్సివే అనిపించింది, బట్ స్కీయింగ్ ఫస్ట్ టైం కదా, సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారని తీసుకున్నాము. టికెట్ కౌంటర్ పక్కనే ఒక రూమ్ అయితే ఉంది. సో ఇక్కడ స్కీయింగ్ కి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా మనకి రెంటల్ గా అయితే దొరుకుతుంది. సో మనము ఇక్కడ అన్ని రెంట్ తీసుకోవాలి. ఆల్రెడీ స్కీయింగ్ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళే ఓన్ గా ఈ స్కీయింగ్ బూట్స్, హెల్మెట్స్ అవన్నీ తెచ్చుకుంటున్నారు. సో మనకి అలవాటు లేదు కదా, సో మనము డెఫినెట్ గా ఇక్కడ రెంట్ తీసుకోవాల్సిందే. వాళ్ళ ఏజ్ చెప్తే వాళ్ళ ఏజ్ కి తగ్గట్టుగా బూట్స్, హెల్మెట్స్ అవన్నీ ఇస్తారు. ఇక్కడ మన ఐడి సబ్మిట్ చేయాలి, ముందుగానే పేమెంట్ చేయని అవసరం లేదు. సో మొత్తం అంతా అక్కడ అయిపోయి మనం బ్యాక్ రిటర్న్ ఇచ్చేటప్పుడు అప్పుడు పే చేయాల్సి ఉంటుంది. స్కీయింగ్ ఫస్ట్ టైం కదా, సో కొత్తగానే ఉంది పిల్లలకు కూడా. సో ఆ స్కీయింగ్ బూట్స్ వచ్చేసి చాలా హెవీగా ఉన్నాయి. సో అందుకే ఆ స్టిక్స్ హెల్ప్ తో నడుస్తూ ఉన్నాడు మోనిష్. లో ఇక్కడ ఈ స్కీయింగ్ కి బాగా క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. అందరూ ఓన్ గానే ఈ స్కీయింగ్ మెటీరియల్స్ అవన్నీ తెచ్చుకుంటారు. ఇక్కడ ఇండివిజువల్ అండ్ గ్రూప్ స్కీయింగ్ కూడా ఉంటుంది. సో గ్రూప్ కు జాయిన్ అయితే ఇలా ఒక ఇన్స్ట్రక్టర్ అందరినీ ట్రైన్ చేస్తూ ఉంటారు. సో మేము వచ్చేసి ఇండివిజువల్ ఇన్స్ట్రక్టర్ అయితే అపాయింట్ చేసుకున్నాము. సో ఇద్దరికేమో ఒక ఇన్స్ట్రక్టర్ అండ్ మోనిష్ కేమో ఒక ఇన్స్ట్రక్టర్ అయితే వచ్చారు. పిల్లలకైతే ఫస్ట్ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసి ఇలా వార్మప్ అయితే చేపిస్తున్నారు. మేమైతే స్కీయింగ్ 1 అవర్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ ఈ స్కీయింగ్ కి ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి ఏం తెలియదు కదా, అంత క్లాస్ అయితే ఇస్తున్నారు ఫస్ట్ అది ఎలా నడవాలి ఏంటి అనేది. సో ఆ స్కీయింగ్ బూట్స్ వేసుకొని అలా నడుస్తూ ఉంటే బాగా స్లిప్పరీగా ఉంది. ఇంకా నయం నేను కూడా వెళ్ళలేదు. సో వెళ్ళింటే డెఫినెట్ గా కింద పడి కాలు చేతులు ఇరగొట్టుకునేదాన్ని. పిల్లలు కాబట్టి ఎంతో జాగ్రత్తగా వెళ్తున్నారు. అయితే ఒక లెగ్ తో ప్రాక్టీస్ చేస్తున్నారు, అటు ఇటు నడవమని చెప్పారు. ఆ స్టిక్స్ పట్టుకొని చిన్నగా నడుస్తూ ప్రాక్టీస్ చేశారు. అండ్ మోనిష్ అయితే ఆ 2 సార్లు నడిచిన తర్వాత 2 కాళ్ళకి వేసుకొని ఇంకా వెళ్ళేటప్పుడు బాగా స్లిప్పరీగా ఉంది కదా, ఆ ఇన్స్ట్రక్టర్ ఎదురుగా పట్టుకొని చిన్నగా నేర్పిస్తున్నారు. సో అయితే మోనిష్ కొంచెం భయపడ్డాడు, ఇంకా మేమే డ్రాప్ చేద్దామని అనుకున్నాము. కానీ ఆ ఇన్స్ట్రక్టర్ బాగా టీచ్ చేస్తున్నాడు, పట్టుకొని బాగా హెల్ప్ చేశాడు. సో తర్వాత ఇంకా బాగా కాన్ఫిడెంట్ అయితే వచ్చేసింది. స్కీయింగ్ చేసేటప్పుడు స్ట్రైట్ గా వెళ్తే మాత్రము ఇలా జారుకుంటూ వెళ్ళిపోతాము. సడన్ గా ఎవరైనా వచ్చి బ్రేక్ వేయాలంటే మాత్రము 2 కాళ్ళని ఇట్లా వెడల్పు చేసి బ్రేక్ వేయాలంట. ఆ బ్రేక్ వేయడమే కొంచెం టెక్నిక్ అన్నమాట. అది మాత్రం వస్తే మాత్రం స్కీయింగ్ అనేది చాలా ఈజీ. ఎవరు బాగా ప్రాక్టీస్ చేశారు ఎలా స్లైడ్ చేయాలి ఏంటి అనేది. ఇప్పుడు ఇక్కడ స్కీయింగ్ పాస్ ఇచ్చారు కదా, సో ఆ పాస్ ని మనం ట్యాప్ చేసి ఇంకా పైకి కొండ మీదకి వెళ్ళాలి.
పైకి వెళ్ళడానికి ఇక్కడ రోప్ వే లాగా అరేంజ్ చేశారు. సో అందరు వెళ్ళడానికి లేదు, మనకి ఎంట్రీ పాస్ ఉంటేనే లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. సో ఆ పోల్ని పట్టుకొని వెళ్ళేటప్పుడు కూడా మోనిష్ కొంచెం భయపడ్డాడు. బట్ అతను మాత్రం చాలా హెల్ప్ఫుల్ గా, అంటే కిడ్స్ కి అంత జాగ్రత్తగా నేర్పిస్తారు కాబట్టి పిల్లలు కూడా చాలా బాగా నేర్చుకుంటారు. మోనిష్ అయితే పైకి వెళ్ళాడు. ఇంకా ఈ బుడ్డ పిల్లలు మాత్రం ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు, ఎందుకంటే వీళ్ళకి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే జారేటప్పుడు బ్రేక్ వేయడం దగ్గర వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో అందుకని కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నారు వీళ్ళిద్దరూ. అన్నయ్య వాళ్ళ బాబు యాక్చువల్గా లండన్ నుంచి ఇక్కడికి స్నో చూడడానికే వచ్చింది. సో ఇంకా క్రకోలో లేదు కదా, సో జకోపానీలో ఇక్కడ స్నో బయట లేదు కానీ అక్కడక్కడ కొండల మీద మాత్రం బాగా ఉంది. సో రాగానే ఇంకా స్నోలో ఆడుకోవాలి అన్నాడు. సో అందుకే ఇంకా ఈ స్కీయింగ్ అయితే బుక్ చేశాము. పైనుండి ఇలా కిందికి ఇంకా జారుకుంటూ రావాలి. బట్ ఫస్ట్ రౌండ్ భయపడ్డాడు కానీ తర్వాత రౌండ్ మాత్రము అసలు ఫుల్ జోష్గా, అసలు ఎన్నిసార్లు అయినా వెళ్తాను మమ్మీ అని హ్యాపీగా ఉన్నాడు మోనిష్ అయితే. పిల్లలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. సో ఈ స్కీయింగ్కి వచ్చేటప్పుడు మాత్రం నేను కూడా కొంచెం టెన్షన్ పడ్డాను, ఎందుకంటే 2 years నుండి ఇక్కడ ఉంటున్నాము, స్కీయింగ్ చూస్తున్నాము, కానీ పిల్లలకి ట్రైనింగ్ ఇప్పించాలని చెప్పేసి థాట్ కూడా లేదు. ఎందుకంటే ఆ స్కీయింగ్ మనకి రాదులే, చూస్తుంటేనే కొంచెం భయంగా ఉంటుంది, ఎక్కడ కాళ్ళు చేతులు విరగొట్టుకుంటారని చెప్పేసి పేరెంట్స్ మనమే వాళ్ళని ఎంకరేజ్ చెయ్యము. కానీ వన్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే మాత్రం వాళ్ళు సాధించలేనిది ఏది ఉండదు. క్లాస్కి ఇలా వచ్చి ఇంకా స్కీయింగ్కి వెళ్ళమంటే పిల్లలు వాళ్ళే ఓన్గా వెళ్ళిపోతారు. పోలాల్లో ఇన్ కేస్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా స్కీయింగ్ అయితే పిల్లలకి నేర్పించండి. సో చూడడానికి అలా టఫ్గానే అనిపిస్తుంది కానీ పిల్లలైతే చాలా త్వరగా నేర్చేసుకుంటారు. క్లాసెస్లో జాయిన్ చేసేటప్పుడు గ్రూప్లో కాకుండా ఇండివిజువల్గా ఇలా ఇన్స్ట్రక్టర్తో మనం నేర్పిస్తే వాళ్ళు క్విక్గా నేర్చుకుంటారు. అండ్ ఇద్దరు చిన్నపిల్లలు కూడా స్టార్టింగ్లో మాత్రం కొంచెం భయపడ్డారు కింద పడడం వల్ల, కానీ ఒక 2-3 రౌండ్స్ తర్వాత పైనుంచి కిందికి చాలా బాగా వచ్చారు. వింటర్ వస్తే మాత్రము డెఫినెట్ గా ఈ స్కీయింగ్ అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో జకోపానీలో ఇలాంటి స్కీయింగ్ సెంటర్స్ చాలానే ఉంటాయి. మేము తీసుకున్న 1 hour టైం అయితే ఫినిష్ అయిపోయింది, కానీ ఈ ఇన్స్ట్రక్టర్స్ హెల్ప్ చేయడం వల్లే పిల్లలైతే క్విక్ గా నేర్చుకున్నారు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇదొక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి డెఫినెట్గా, ఎందుకంటే ఫస్ట్ టైం స్కీయింగ్ అంటే అసలు ఇంత బాగా చేస్తారని కూడా వాళ్ళు కూడా అనుకోలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా ఇంకా 1 hour ఎక్స్టెండ్ చేయమని అడిగారు. సో ఏంటంటే అప్పటికే చీకటి అయిపోయింది. అండ్ యాక్చువల్గా వాళ్ళు స్కీయింగ్ చేస్తుంటే వాళ్ళకి ఎలా ఉందో ఏమో తెలియదు, కానీ అక్కడ మేము నిల్చొని వెయిట్ చేస్తుంటేనే మాకు అసలు చేతులు కాళ్ళు బాగా ఫ్రీజింగ్గా ఉంది. సో అటు కూడా మా వల్ల అయితే కాలేదు. అండ్ చీకటి పడిపోతుంది కదా, సో లైట్స్ కూడా ఆన్ చేశారు. సో ఇక్కడ వింటర్ అంటేనే త్వరగానే చీకటి పడిపోతుంది. అండ్ క్లోజింగ్ టైం కూడా 7-8 PM వరకు ఉంటుందని అనుకుంటాను. అంతా రిటర్న్ ఇచ్చేసి మన ఐడి తీసుకొని ఇక్కడ మనీ పే చేయాలి. అండ్ పక్కనే అక్కడ ఒక షాప్ అయితే కనిపించింది. సో అక్కడ ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను. రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము. సో అక్కడ మనకి పేస్ట్రీస్, కేక్స్ అండ్ పిజ్జాస్, కాఫీ అలాంటివి ఉన్నాయి. మేమైతే కాఫీ, కేక్, పిజ్జా అయితే ఆర్డర్ చేసాము. అండ్ ఇక్కడ మన ఆర్డర్ టేబుల్ దగ్గరికి రోబోట్ తీసుకొని వస్తుంది. టేబుల్ దగ్గర మన ఐటమ్స్ తీసుకోగానే మళ్ళీ వెళ్ళిపోతుంది. అలా అన్ని టేబుల్స్ దగ్గరికి సర్వ్ చేస్తుంది. చాక్లెట్ కేక్ అండ్ చీజ్ కేక్ అయితే టేస్ట్ చాలా బాగుంది. అండ్ కాఫీ ఎక్కడైనా కానీ నార్మల్లే, ఇక్కడ హాట్ తక్కువగా ఉంటుంది. బట్ రిఫ్రెష్ అవ్వాలంటే మాత్రం కాఫీ పడాల్సిందే కదా. ఈ చలికి ఇంకా బయట ఎక్కువసేపు స్పెండ్ చేసి వస్తే ఇంకా ఆకలి ఎక్కువ వేస్తుంది. అలా అని ఫుల్ గా లాగిచ్చేసాము.